రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ వివాదం ఓ వ్యక్తి ఆత్మహత్యానికి దారితీసింది. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారంటూ బాధితుడు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం 34 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన భూమిలో కొంత భాగం ఇప్పటికే మరో వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని తెలిసి షాక్ గురయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై ఏడాదికి పైగా అధికారుల చుట్టూ తిరిగిన సమస్యకు పరిష్కారం దొరకలేదని వాపోతున్నాడు. విక్రేత తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా తక్కువ మొత్తంతో రాజీ పడాలని ఒత్తిడి చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు చివరకు నిద్రమాతలు మింగి పోలీస్ స్టేషన్ ముందే కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నేను ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఫోన్ మాట్లాడి మొత్తం ఇక్కడ పడ్డాడు అని చెప్తే నేను ఆటో తీసుకొని రండి దెబ్బలు తాకినాయి బాగా పడ్డాడని చెప్తే నేను కోసం అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఇక్కడ తీసుకొచ్చినాను. సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తే మేడం మాకు చెప్పింది సూసైడ్ చేసుకున్నాడు.